ఆగస్టు 6వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు శాంతియుత నిరసనలు జరుగుతాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు అన్నారు. ఆగస్టు 6వ తేదీ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు శాంతియుత నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుండి 30వ తేదీ వరకు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్లో నిద్రలు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలి. జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ విధానం రద్దు చేయాలి. విశాఖపట్నం ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లిపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ సిపిఐ కార్యాలయం నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు, జిల్లా కార్యదర్శి యు నాగరాజు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్ నిద్రలు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు శాంతియుత ధర్నాలు నిర్వహించి విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ నెల 20 నుండి 30 తారీఖు వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్తో పాటు గురుకులాలకు సంబంధించి హాస్టల్స్ విజిట్ చేస్తూ ఉన్నాం. హాస్టల్ నిద్రలు కార్యక్రమం చేపడతా ఉన్నాం. 26 జిల్లాలకు సంబంధించి హాస్టల్స్లో కూడా విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ నిద్రలు ముఖాముఖి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వంలో కూడా హాస్టల్స్ సంబంధించి మేము పోరాటాలు చేశాం. మరి కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి గుర్తించాలి, కొన్ని సమస్యలు ఉన్నాయి, మా దృష్టిలో ఉన్నటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసడం కోసం ఈ హాస్టల్ నిద్ర పెట్టాం. 6వ తారీఖున కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం, హాస్టల్ సమస్యలన్నీ తీసుకెళ్లి ఒక నివేదిక కలెక్టరేట్లకు ఇవ్వాలని అనుకున్నాం. అది 6వ తారీఖు. ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యల్లో భాగంగా మరి గత ప్రభుత్వంలో చిన్న బియ్యం ఇస్తామని చెప్పారు. దాదాపుగా 5 ఏళ్ళు కాలయాపన చేశారు. చిన్న బియ్యం ఎక్కడ కూడా అమలు చేయలేదు. తర్వాత శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరి మరమ్మతులు చేస్తాం. నాడు నేడు పథకాన్ని వర్తింపజేసి శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలను మరమ్మతులు చేస్తామన్నారు. అవి కూడా చేయలేదు. మరి తర్వాత ట్రంకు పెట్టు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోతర్లు ఇస్తామన్నారు. అవి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఒక 300 మంది పిల్లలు, అమ్మాయిలు ఉంటే ఆ హాస్టల్కి సంబంధించి ఒక 5 or 6 బాత్రూమ్స్, టాయిలెట్స్ ఉండే పరిస్థితి ఉన్నాయి. బాత్రూమ్స్ సరిపడే లేవు. తర్వాత విద్యార్థులకు హాస్పిటల్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు దాదాపు 9 నెలలు ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా విడుదల చేయడం పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ దీంట్లో ఖాళీగా వార్డెన్ పోస్టులు ఉన్నాయి. దాదాపు 746 వార్డెన్ పోస్టులు కేవలం బీసీకే ఉన్నాయి. ఆ హాస్టల్ వార్డెన్లు ఫుల్ఫిల్ చేయాలి. వాచ్మెన్, ట్యూటరు, కుక్కు ఇటువంటి పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్యార్థులకు జైలు కంటే చాలా దారుణంగా హాస్టల్ ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు వాపోతూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఘటన తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో జరిగిన ఘటనే మీరంతా కూడా ఉదాహరణ తీసుకోవాలి. ఎందుకంటే 120 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలవడం జరిగింది. ఏంటి ఆ వంటవాడు ఏది నిన్న చేసినటువంటి పూరిని ఉదయం బ్రేక్ఫాస్ట్లో పెట్టడం ద్వారా పిల్లలంతా తిని క్లాస్ రూమ్లోనే వాళ్ళకు విరోచనాలై వామిటింగ్ చేసుకొని అస్వస్థతకు గురవడం జరిగింది. ఏది ఎస్సీ గురుకులాల్లో. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా హాస్టల్స్లో ఉన్నాయి. చాలా హాస్టల్స్లో మీడియా చొరవ, అంటే మీడియాకు తెలియకుండా, పేపర్కి రాకుండా మేనేజ్ చేసుకునే సమస్యలు చాలా ఉన్నాయి. అందుకనే మేము ప్రత్యక్షంగా హాస్టల్లో నిద్రపోతున్నాం, పిల్లలతో మాట్లాడుతున్నాం. ప్రధానంగా మేము చూసిన దాంట్లో తర్వాత వాటర్ ప్లాంట్లు, ఏ హాస్టల్లో కూడా సరైనటువంటి వాటర్ ప్లాంట్లు లేవు. మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందే. ఏర్పాటు చేయకుండా ఉంటే విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వర్షాల కాలం ప్రారంభమవుతోంది. ఈ సమయంలో ప్రతి హాస్టల్కు ఒక డాక్టర్ని, ఒక నర్సుని కేటాయించాలి. వాళ్ళకి సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి పైన ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్, మరి కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి ఏటా అభివృద్ధి చేయాల్సినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి కూడా విడుదల రాకుండా ఆలయ పనిచేసింది. ఇప్పుడైనా సరే విడుదల చేయండి అని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేరడమే లేదు. మొన్నటి రోజున మరి బీకామ్ జనరల్ కోర్సు కూడా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు బీకామ్ కోర్సు ఎత్తేసారు.
బీకామ్ జనరల్ని. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది యూనివర్సిటీలో కూడా వ్యాపించి ఈ ఆంధ్ర యూనివర్సిటీలోనే 18 కోర్సులు ఎత్తేసారు. పీజీలో మరి 18 కోర్సులు ఎక్కేస్తే ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అసలు ఈ 4 ఏళ్లలో విద్యార్థులు డిగ్రీ కానీ పీజీ కానీ అడ్మిషన్స్ ఎందుకు కాలేదని ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన తల్లుల అకౌంట్లో వేయొద్దండి. దయచేసి తల్లుల అకౌంట్లో వేయొద్దండి. అది కళాశాల యాజమాన్యానికి వేయండి అని చెప్పేసి ప్రధానంగా నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే కళాశాల యాజమాన్యం బాధ్యతతో మరి హాస్టల్ నిర్వహిస్తున్నారు, ప్రభుత్వ హాస్టల్స్, వాటిని కేటాయించుకోవడం జరుగుతుంది. హాస్టల్లో ఉన్న విద్యార్థి మెస్ బిల్లులు సంబంధించిన బిల్లులు కట్టడం లేదు. అది ఆ తల్లుల అకౌంట్లో పడుతుంది. వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అయిపోయి వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి అది చేయకుండా విద్యా దీవెన, వసతి దీవెన కాలేజ్ అంటే స్వయం ప్రతిపత్తి ఉన్న యూనివర్సిటీలకి డ్యామేజ్ చేయొద్దండి, నష్టం కలిగించద్దండి. ఇదే ఆంధ్ర యూనివర్సిటీ చేయకుండా రాజకీయాలకు అనుగుణంగా అతను వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించడము, మరి ఆ యూనివర్సిటీకి సంబంధించి బీసీ పదవి అడ్డం పెట్టుకొని మరి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినాడు. విపరీతమైనటువంటి లేకుండా బీసీలు రిజిస్ట్రార్ని మరి న్యాయబద్ధంగా మరి ఏదైతే నామ్స్ ఉన్నాయో వాటిని పాటించి నియామకం చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం.